హాయ్ హలో దిస్ ఇస్ సునీల్ కుమార్ ఫ్రమ్ ఏవి హోమ్ థియేటర్స్ అండ్ ఫర్నిషింగ్స్. ఈ రోజు అయితే మనం ఇంకొక కొత్త ప్రాజెక్ట్ అయితే మీ ముందుకైతే వచ్చేసాం. ఈ వీడియోలో ఈ ప్రాజెక్ట్ పూర్తి డీటెయిల్స్ అయితే నేను మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ గా మనం ఈ రూమ్ డైమెన్షన్ వచ్చేసి విడ్త్ వచ్చేసి 14 ఫీట్ అండ్ లెంత్ వచ్చేసి 28 ఫీట్. ఇక్కడ మనం చూసుకుంటే ఈ హోమ్ థియేటర్ రూమ్ కి వచ్చేసరికి 3 రోస్ కింద సెపరేట్ చేసాం. బ్యాక్ ఉన్న 2 రోస్ మోటరైజ్డ్ రిక్లైనర్స్ అండ్ ఈ రెండు అయితే లాంచ్ అన్నమాట. ఎంతసేపు మూవీ చూసినా అస్సలు ఏం కాదు, ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది. మనం ఈ రూమ్ కి రిక్లైనర్స్ వచ్చేసి 7 రిక్లైనర్స్ అయితే ఇచ్చాం. ప్రతిదీ మోటరైజ్డ్. ఈ రిక్లైనర్స్ వచ్చేసి ప్రతిదీ కస్టమైజ్ ఉంటుంది. మనం ఫ్యాబ్రిక్ అయినా యూజ్ చేయొచ్చు, రెగ్జిన్ అయినా యూజ్ చేయొచ్చు అండ్ లెదర్ అయినా యూజ్ చేయొచ్చు. ప్రతిదీ మీ ఆప్షన్ అన్నమాట. ప్రతిదీ కస్టమర్ చాయిసే. అండ్ కస్టమర్ మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటంటే థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే మనకు థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలన్నారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా తీసుకురావాలో మనకి బాగా తెలుసు కదా. ఈ రూమ్కి మనం 150 ఇంచెస్ లిబర్టీ స్క్రీన్ అయితే ఇచ్చాం విత్ బెన్క్యూ 4K ప్రొజెక్టర్. ఈ రూమ్లో మనం 7.2.2 స్పీకర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 7 అంటే ఏంటంటే ఫ్రంట్ వచ్చేసి 3 స్పీకర్స్ ఉంటాయి అండ్ సరౌండ్స్ వచ్చేసి ఒక 2 స్పీకర్స్, సరౌండ్ బ్యాక్ వచ్చేసి 2 స్పీకర్స్. ఈ టోటల్ 7 స్పీకర్స్ అయితే ఉంటాయి. అండ్ మనకి 2 స్పీకర్స్ అయితే అట్మాస్ ఉంటాయి, డాల్బై అట్మాస్ అంటే డాల్బై ఎఫెక్ట్స్ కోసం, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం. అండ్ 2 వచ్చేసి సబ్-వూఫర్స్. ఈ రూమ్కి మనకి కొంచెం పెద్దది కాబట్టి రూమ్ 2 సబ్-వూఫర్స్ అయితే ఇచ్చాం. సబ్-వూఫర్ బ్రాండ్ వచ్చేసి క్లిప్స్ అయితే యూజ్ చేసాం. అండ్ స్పీకర్ బ్రాండ్ వచ్చేసి సోనోస్ ఫేవర్ ఇటాలియన్ బ్రాండ్. మనం ప్రతి ప్రాజెక్ట్లోని అదే యూజ్ చేస్తాం. అండ్ మీకు ఇక్కడెక్కడ మనకి స్పీకర్స్ అయితే కనబడవు, ఎందుకంటే ప్రతిదీ ఇన్వాల్వ్ స్పీకర్స్ అయితే యూజ్ చేసాం. మనకి హోమ్ థియేటర్లో సౌండ్ క్వాలిటీగా ఉండాలంటే మెయిన్గా మనం చేసుకోవాల్సింది ఏంటంటే సౌండ్ ప్రూఫింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనం వినే ప్రతి సౌండ్ మనకి మళ్ళీ రిఫ్లెక్ట్ అవ్వకుండా ఈ సౌండ్ ప్రూఫింగ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. ఈ సౌండ్ ప్రూఫింగ్లో ఆ వాల్యూమ్ని అబ్జర్వ్ చేసుకుంటే మెటీరియల్ మొత్తం యూజ్ చేస్తాం అన్నమాట. అందుకని ఈ సౌండ్ మొత్తం అబ్జర్వ్ చేసుకుని మనం ఒక్కసారి విన్నది మళ్ళీ రిఫ్లెక్ట్ అవ్వకుండా మనకి క్లియర్గా వాయిస్ని అయితే డైలాగ్స్ని అయితే మనకు క్లియర్గా వినబడేలాగా చేస్తుంది ఈ సౌండ్ ప్రూఫింగ్. ఇది 7.2.2 డాల్బీ అట్మాస్ సెటప్ అన్నమాట. ఫ్రంట్ వచ్చేసి లెఫ్ట్ రైట్ సెంటర్ స్పీకర్స్ మనకి ప్రతి డైలాగ్ని క్రిస్టల్ క్లియర్గా వినబడేలా చేస్తుంది. ఇక్కడ మనం పవర్ఫుల్ క్లిప్స్ సబ్-వూఫర్స్ అయితే ఇచ్చాం. అది డీప్ బేస్ పంచ్ కోసం అయితే ఇచ్చాం అన్నమాట. ఈ రూమ్లో మనం ఇంకొక 4 స్పీకర్స్ ఉన్నాయి. 2 స్పీకర్స్ వచ్చేసి సరౌండ్ అండ్ 2 స్పీకర్స్ వచ్చేసి సరౌండ్ బ్యాక్. ఈ సరౌండ్ స్పీకర్స్ ఎలా వర్క్ అవుతాయంటే మనకి ఆ సైడ్ బైక్ వెళ్ళినా కార్ వెళ్ళినా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని ఈ సైడ్ సరౌండ్ స్పీకర్స్ అయితే ఇస్తాయి. అండ్ సరౌండ్ బ్యాక్ స్పీకర్స్ ఎలా యూస్ అవుతాయి అంటే మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా మనకి సరౌండ్ బ్యాక్ స్పీకర్స్ ఉండి అయితే వస్తుంది. మనం ఈ రూమ్లో డాల్బీ అట్మాస్ ఎఫెక్ట్ కోసం పైన సీలింగ్ స్పీకర్స్ అయితే 2 స్పీకర్స్ ఇవ్వడం జరిగింది. ఈ 2 స్పీకర్స్ నుంచి మనం పైనుంచి ఫ్లైట్స్ వెళ్ళినా అండ్ రైన్ ఎఫెక్ట్ పడినా ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ అయితే మనం పైన స్పీకర్స్ నుంచి అయితే వినడం జరుగుతుంది. మనం ఈ రూమ్లో సౌండ్ మాత్రమే కాదు విజువల్స్ కూడా సేమ్ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాలి. సో మనం ఇక్కడ బెన్క్యూ 4K ప్రొజెక్టర్ అయితే యూజ్ చేసాం. ఈ రూమ్లో మనం స్పీకర్ లెవెల్స్ అండ్ బేస్ ట్యూనింగ్ అండ్ అట్మాస్ అలైన్మెంట్ పర్ఫెక్ట్గా చేసాం. ఈ క్యాలిబ్రేషన్ మనకి థియేటర్ని మరింత ఎక్స్పీరియన్స్ బాగుండేలా చేస్తుంది. ఈ ప్రాజెక్ట్లో మనం ఆడియో అండ్ వీడియో ఎక్విప్మెంట్స్ అయితే ఇచ్చాం అండ్ రిక్లైనర్స్ కూడా మనమే సప్లై చేసాం. అండ్ వుడెన్ ఫ్లోరింగ్ అండ్ సౌండ్ ప్రూఫింగ్ అయితే మనమే చేసాం. లాస్ట్కి చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ మొత్తం ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ చూడండి. మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి లగ్జరీ హోమ్ థియేటర్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే ఏవి హోమ్ థియేటర్స్ అండ్ ఫర్నిషింగ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. 8639536815 శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. హోమ్ థియేటర్ ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక క్రేజీ ప్రాజెక్ట్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్.